దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు మన వీడియో చూస్తున్నారు కదా, చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా కూడా చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళ కోసమైనా, మీ చుట్టుపక్కల వాళ్ళ కోసమైనా, ఎవరి కోసమైనా పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి సంప్రదించమని మీరు రిఫరెన్స్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళ కోసమే మీరు కూడా సంప్రదించవచ్చు. ఏపీ, తెలంగాణ 2 స్టేట్లకి కావాల్సిన పెళ్లి సంబంధాలు మన దగ్గర అందించబడతాయి కాబట్టి ఏ కులం వాళ్ళైనా, ఏ వర్గం వాళ్ళైనా సంప్రదించవచ్చు. అండ్ మిడిల్ క్లాసు, పూర్ ఫ్యామిలీస్, అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ ఫ్యామిలీస్, ఇలా ఎవరైనా సంప్రదించవచ్చు. అండ్ మన దగ్గర ఇండియా మ్యాచెస్, లోకల్ మ్యాచెస్, అబ్రాడ్ మ్యాచెస్, హైదరాబాద్లో జాబ్ చేసేవాళ్ళు, అండ్ బెంగళూరు, చెన్నై సిటీస్లో జాబ్ చేసేవాళ్ళు, ఇలా అన్ని సిటీస్లో జాబ్ చేసేవాళ్ళు మన దగ్గర ఉంటారు. అండ్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ అండ్ తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసే ముందు మన మంచి మాట ఏంటి అంటే, 6 అడుగుల మనిషి విలువ 4 అడుగుల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనిషి ఎంత ఎత్తు, ఎంత ఆజానుబాహుడైనప్పటికీ కూడా అతని మీద ఉండే ఇంప్రెషన్ అనేది అతను మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటుంది. అంటే రిసీవింగ్ కానీ, పలకరించడం కానీ, ఎదుటి వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడడం కానీ, అదంతా నాలుక మీదనే ఆధారపడి ఉంటుంది కదా. మనిషి ఎంత ఎత్తున్నప్పటికీ కూడా, ఎంత ఆజానుబాహుడైనప్పటికీ, ఎంత అధికారంలో ఉన్నప్పటికీ మాట్లాడే తీరుని బట్టి ఆయన ప్రవర్తన ఏంటిది, ఆ మనిషి ఎలాంటి వాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, CA కంప్లీట్ అయింది, చార్టర్డ్ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు, 20 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో ఎనీ ఫీల్డ్లో జాబ్ చేసే అమ్మాయి కావాలి. నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 90 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, MS కంప్లీట్ అయింది, యుఎస్లో H1B వీసా ఉంది అండ్ I-140 కూడా ప్రాసెసింగ్లో ఉంది. ఈ అబ్బాయికి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు యుఎస్ఏలో, 140K ప్యాకేజ్లో ఉన్నాడు, 25 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి అయినా పర్వాలేదు, లేదా ఇండియాలో జాబ్ చేస్తున్న అబ్బాయి అయినా పర్వాలేదు, కావాలి, రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 6 feet హైట్, BE కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 12 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 90 డేట్ ఆఫ్ బర్త్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 80,000 శాలరీ ఉంది. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, MBBS కంప్లీట్ అయింది, MD డాక్టర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో PG డాక్టర్ కావాలి. నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఫార్మసీ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి ఒమేగాలో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి. నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అమ్మాయి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 25 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి, 2001 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్,
బీఎస్సీ పీజీ కంప్లీట్ అయింది, ప్రైవేట్ జాబ్ చేస్తుంది, 50,000 శాలరీ ఉంది. ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, ఎంఎస్సి కంప్లీట్ అయింది, 5'4" హైట్ ఉంటుంది, ప్రైవేట్ జాబ్ చేస్తుంది, 30,000 శాలరీ. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుడు వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాను. ఇందులో మీకు ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఒకవేళ ఈ సంబంధాలు మీకు ఏజ్ పర్పస్గా కానీ ఇంకేదైనా పర్పస్గా సూట్ అవ్వకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఇంకా చాలా పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి మీరు కాల్ చేసి వాట్సాప్లో మీ వివరాలు పంపిస్తే కనుక మీకు తగిన సంబంధాలు వెంటనే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. మన ఛానల్ని రోజు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.